ఎవరి భాష వాళ్లకు వినసొంపు. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. అంటే మన సొంత భాష మనకు చాలా ఇష్టంగా తియ్యగా అనిపిస్తుందని అర్థం. కాని దీని వెనక ఇంకా చాలా లోతైన అర్థం దాగి ఉంది. అసలు మనం మాట్లాడే తీరుకి మనం ఎవరవనేదానికి సంబంధమేంటి? మనం మాటలే మనల్ని ఎలా నిలబెడతాయి? రండి ఈ విషయాల గురించి కాస్త లోతుగా చూద్దాం. సో ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా ఓ చిన్న మనసును హత్తుకునే కథతో మొదలుపెడదాం. ఈ కథ వింటే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. ఈ మాటలు అన్నది ప్రముఖ రచయిత డాక్టర్ సామల సదాశివగారి 4 ఏళ్ల మనవరాలు లావణ్య. ఒకరోజు ఆ చిన్నారి తన తాతగారికి పాను, జర్దా డబ్బా అందిస్తూ చాలా ముద్దుగా తన ప్రాంతపు యాసలో ఇలా పలికింది. ఆ మాటలు వినగానే సదాశివగారికి పట్టలేనంత ఆనందం వేసింది. ఎందుకు? ఆ పాప మాట్లాడిన మాటల్లో వ్యాకరణ దోషాలున్నాయని కాదు. అసలు విషయం అది కాదు. ఆ మాటలు చాలా సహజంగా, అచ్చంగా తన నేలమీద పుట్టిన మాటల్లా ఉన్నాయి. అంటే ఆయన మిగతా మనవరాళ్ళు కాస్త హిందీ కలిపి మాట్లాడేవారట. కాని ఈ చిన్నారి లావణ్య తన ప్రాంతపు స్వచ్ఛమైన యాసలో మాట్లాడటం ఆయన్ని చాలా కదిలించింది. ఆ నిజాయితీ, ఆ సహజత్వం ఆయన మనసుని గెలిచాయి. సరే, ఈ కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని పరిచయం చేసింది. అదేంటంటే భాషలో 2 రకాలుంటే అన్నమాట. ఒకటి మనం బడుల్లో పుస్తకాల్లో చదివే అధికారిక భాష, ఇంకొకటి జనం మాట్లాడుకునే జీవమున్న భాష. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ తేడా గురించి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఆయనేమంటారంటే, ఒకటి బడి పలుకుల భాష, అంటే మనం స్కూల్లో నేర్చుకునే ప్రామాణిక భాష. రెండోది పలుకుబడుల భాష, అంటే ప్రజల నోట్లో రోజూ ఆడే జాతీయాలు, సామెతలతో నిండిన జీవమున్న భాషనమాట. ఇక్కడే కాళోజీ ఒక చాలా శక్తివంతమైన విషయాన్ని లేవనెత్తారు. మనం మన యాసలో రాస్తే, మాట్లాడితే ఎదుటివాళ్లకు అర్థమవుతుందో లేదో అని భయపడతాం చూశారా? అదొక రకమైన మానసిక బానిసత్వం అంటారాయన. ఆ భయాన్ని, ఆ సంఖ్యలని తెంచుకోవాలని గట్టిగా చెప్పారు. సో ఇప్పుడు అర్థమవుతోంది కదా, ఈ చర్చ అంతా కేవలం ఏ పదాలు వాడాలి, ఏవి వాడకూడదు అని కాదు. ఇది మన అస్తిత్వానికి, మన సంస్కృతికి సంబంధించిన విషయం. ఇప్పుడు మనం వినబోయే మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి. కాళోజీ ఏమంటారంటే, మన బతుకంతా మన భాషలోనే ఉంటుంది. అంతేకాదు, మన సంస్కృతి మన యాసలోనే బతికి ఉంటుంది. అందుకే మనం కోల్పోతున్న మన భాషను, మన బతుకును మనమే మళ్ళీ బతికించుకోవాలి. చూడండి, ఈ 3 వాక్యాలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో. భాష, బతుకు, యాస, సంస్కృతి అన్నింటినీ ఎలా కలిపేశారో. చాలామంది ఏమనుకుంటారంటే మన ప్రాంతీయ యాసలో మాట్లాడితే చదువురాని వాళ్లలా కనిపిస్తామేమో అని. కాని అది ఎంతమాత్రం నిజం కాదు. నిజానికి మన యాసలో మాట్లాడటమే అసలైన వ్యక్తిత్వానికి అడయాళం. ఇది ఎలాగో చెప్పడానికి ఇంకో చిన్న కథ ఉంది. ఈ కథలో 2 మహానుభావులున్నారు. ఒకరు తిరుమల రామచంద్రగారు, మరొకరు కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు. ఇద్దరూ మంచి స్నేహితులు, ఇద్దరూ గొప్ప పండితులు. ముఖ్యంగా లక్ష్మణశాస్త్రిగారైతే సంస్కృతంలో ఆయనకు సాటి లేరనంత గొప్ప పండితుడు. ఒకసారి లక్ష్మణశాస్త్రిగారు తిరుపతి వెళ్ళొస్తూ తన స్నేహితుడు రామచంద్రగారి కోసం తిరుపతి లడ్డూ ప్రసాదంగా తెచ్చారు. దాన్ని ఆయన చేతిలో పెడుతూ ఏమన్నారనుకుంటున్నారు? గమనించారా? ఈగపటు. సరిగ్గా ఇదే పదం కదా ఆ 4 ఏళ్లు చిన్నారి లావణ్య కూడా వాడింది. ఒక మహాపండితుడు, ఒక చిన్న పాప, ఇద్దరూ వాడింది ఒక్కటే మాట. అది మన యాసకున్న గొప్పతనం. ఆయనెవరో సామాన్యుడు కాదు. సంస్కృతం, తెలుగు భాషల్ని ఆపోసన పట్టిన వ్యక్తి. ఆంధ్ర బిల్హణ అని బిరుదు కూడా ఉంది. అంతటి గొప్ప పండితుడు కూడా. మాట్లాడేటప్పుడు తన సొంత యాసలోనే, తన ఇంటి భాషలోనే మాట్లాడారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నిజమైన పాండిత్యం ఉన్నవాళ్లు తమ మూలాల్ని, తమ యాసని ఎప్పటికీ మర్చిపోరు. దానికి గౌరవమిస్తారు. సరే, ఇదంతా బావుంది. కాని ఈ కథలన్నీ మనకు చెప్పిన రచయితెవరు? ఆయన నేపథ్యం ఏంటి? అది తెలిస్తే ఆయన మాటలకున్న బలం ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ వ్యాసం రాసింది డాక్టర్ సామల సదాశివగారు. ఆయనకు ఏకంగా 7 భాషల్లో పాండిత్యం ఉంది. భారతదేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. అంటే ఇంత గొప్ప పండితుడు ఒక చిన్న పాప మాట్లాడిన యాసను మెచ్చుకుంటున్నారంటే దాని వెనుక ఎంత లోతైన ఆలోచన ఉందో మనం గ్రహించాలి. ఆయన సిద్ధాంతమంతా ఒక్కటే. ఏదైనా పెద్ద విషయం చెప్పాలంటే
కష్టమైన పెద్ద పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదు. సరళంగా, సహజంగా మనసులోంచొచ్చిన మాటలతో చెప్తే అది సూటిగా గుండెకు తగులుతుంది. అంతే. సో చూశారుగా, మనం ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఆ ఒక్క అందమైన మాటలోనే ఉంది. ఎవరి భాష వాళ్లకు వినసొంపు. ఇది అక్షరాలా నిజం. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ప్రశ్న. మనలో ప్రతి ఒక్కరం మాట్లాడే తీర్లోనూ ఒక ప్రత్యేకమైన అందం, ఒక సొంత ముద్ర ఉంటాయి. మన యాస, మన నుడికారం, వీటిలో ఉండే ఆ అందాన్ని మనం ఎప్పుడైనా గమనించామా? దాన్ని గౌరవించుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం.